మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో మెడికో డాక్టర్ పైన అత్యాచారం, దీనికి నిరసన తెలియజేస్తూ ఇక్కడ మెడికల్ సిబ్బంది కానీ నర్సులు అదేవిధంగా డాక్టర్లు పెద్ద ఎత్తున ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నుంచి ర్యాలీలాగా ఒక నిరసన తెలియజేస్తూ వారికి న్యాయం జరగాలంటూ ర్యాలీలాగా ఫామ్ అయ్యి ఇక్కడి నుంచి నిరసన ఇస్తున్నారు. ప్రస్తుతం అయితే మనం వారి దగ్గర ఉన్నాం, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, నేను డాక్టర్ వన్య జాస్మిన్, జనరల్ సర్జరీ రెసిడెంట్ వర్కింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ కొత్తగూడెం. సో ఈ ప్రొటెస్ట్ ఎందుకు చేస్తున్నాము అని అంటే, ఒక మినిమం ఇండియన్ సిటిజన్, ఒక ఇండియన్ ఫీమేల్కి మినిమం సెక్యూరిటీ గవర్నమెంట్ అనేది ఇట్ ఈస్ ఫెయిలింగ్ టు ప్రొవైడ్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వీఆర్ ప్రొటెస్టింగ్ ఇన్ దిస్ ప్రొటెస్ట్. ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇండియా మొత్తానికి ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి, కానీ ప్రతి దానికి రెస్పాన్స్ ఇమీడియట్లీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వచ్చింది. సింపుల్ ఎగ్జాంపుల్, నిర్భయ కేసుకి వచ్చేటప్పుడు ఆల్ ఓవర్ ఇండియా ప్రతి సామాన్య ప్రజల నుంచి పెద్ద ప్రజల వరకు ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయ్యి న్యాయం కోసం పోరాడారు. మరి ఒక డాక్టర్కి, ఒక హైలీ క్వాలిఫైడ్ డాక్టర్కి ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పుడు అతి కిరాతకంగా అట్లా రేప్ జరిగి, అట్లా సెక్షువల్ అసాల్ట్ జరిగి తన్ని చాలా సప్రెస్ చేసినప్పుడు ఎందుకండి కామన్ పీపుల్ మాకు సపోర్ట్ చేయట్లేదు? డాక్టర్స్ మీకోసమే కష్టపడుతున్నారు. వీఆర్ సర్వింగ్ ద హ్యుమానిటీ. మా కోసం మేము ఎప్పుడు ట్రీట్మెంట్ చేసుకోలేదండి, మా ప్రయారిటీస్ మేము ఎప్పుడు పెట్టుకోలేదు. వీఆర్ ట్రైంగ్ టు సర్వ్ ద హ్యూమన్ కైండ్, మ్యాన్ కైండ్ని మేము సర్వీస్ చేస్తున్నాము. కానీ మాకు మినిమం ప్రొటెక్షన్ మీరు ఇవ్వట్లేదు. యాజ్ అ గవర్నమెంట్ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది మినిమం ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేయడానికి. అండ్ మా సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు మేము ప్రొటెస్ట్ చేస్తుంటే కనీసం ఒక మినిమం సపోర్ట్ అనేది ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ ఎక్కడ కూడా మాకు లభించట్లేదండి. మా కోసం, మా రైట్స్ కోసం మేమే పోరాడుతున్నామండి. అండ్ నేను చెప్పాల్సింది ఒకటే, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ జరిగిన దానికి రెస్పాన్స్ విత్ ఇన్ స్టేట్ గవర్నమెంట్లో ఎట్లా ఉన్నదంటే ఫుల్లీ నెగ్లిజెంట్. పర్టికులర్ సీఎం కానీ లేకపోతే ప్రైమ్ మినిస్టర్ దగ్గర కానీ అసలు కనీసం కూడా రెస్పాన్స్ అనేది లేదండి. ఒక ఇండిపెండెన్స్ డే జరిగినప్పుడు కానీ అసలు రెస్పాన్స్ అనేది లేదు. అంటే కంప్లీట్గా వాళ్ళ బాధలకి వాళ్ళని వదిలేశారు. అండ్ ఎవరైతే డాక్టర్స్ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారో ఎవిడెన్స్తో సహా కంప్లీట్ ఒక ట్రేస్ ఆఫ్ ఎవిడెన్స్ కూడా లేకుండా కంప్లీట్గా నలిఫై చేశారండి. దట్ ఈస్ గోయింగ్ అగేన్స్ట్ ద రూల్స్ అండ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ఇండియన్ సిటిజన్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు ఎంఫసైజ్ సార్. అండ్ సెకండ్ థింగ్ ఈస్, మా దగ్గర నుంచి ఓన్లీ 3 డిమాండ్స్ ఉన్నాయి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్, ఆల్ త్రూఅవుట్ ఇండియా ఒక ఫీమేల్కి అసాల్ట్ జరిగితే వీ వాంట్ క్యాపిటల్ పనిష్మెంట్ ఫర్ దట్ guy. And second thing is, as an individual doctors, we want support within our community, and at the same time we want Central Protection Act sir. Central Protection Act అనేది వచ్చే వింటర్ సెషన్లో కానీ యాజ్ ఎ జియో కింద పాస్ అవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నామండి. చాలాసారి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కోసం మేము అడిగాం. ఇప్పటి వరకు కూడా అడ్మినిస్ట్రేషన్ నుంచి కానీ గవర్నమెంట్ నుంచి కానీ మాకు ఎటువంటి సపోర్ట్ రాలేదు. ఆ విషయంలో మేము తీవ్రంగా బాధపడుతున్నాం. ఇవన్నీ సిచ్యువేషన్స్ అంత ఎండ్ వరకు వెళ్ళాయంటే మెయిన్లీ బికాస్ ఆఫ్ ద నెగ్లిజెన్స్ ఆఫ్ ద అథారిటీస్. తన మీద ముందుగానే ఈ ఇన్సిడెంట్ జరగకముందే తన కార్ని కంప్లీట్లీ వ్యాండలైజ్ చేశారు. ఆ ఇన్సిడెంట్కి ఎందుకండి నెగ్లెక్ట్ చేశారు? మీరు అదే కానీ ఒక సీరియస్ యాక్షన్ తీసుకొని ఉండుంటే, అక్కడున్న ప్రిన్సిపల్స్ కానీ అథారిటీస్ కానీ సివియర్ యాక్షన్ తీసుకొని ఉండుంటే ఆ పేషెంట్, ఆ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అంత కిరాతకంగా మర్డర్ అనేది జరగదు. ఇప్పుడు మాకు ఒకటే భయం అండి, మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం, ఎక్కడో చదువుకున్నాం, ఎక్కడో పుట్టాము, కానీ ఎక్కడో వర్క్ చేసుకుంటున్నామండి. డాక్టర్స్ అనేది అవైలబిలిటీ లేదంటున్నారు, కానీ మీరు మినిమం బేసిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఆల్రెడీ సుమన్ టీవీ ఛానల్లో మేము ఇంటర్వ్యూ కండక్ట్ చేసాం, ఖడ్గం ఇంటర్వ్యూ. దాంట్లో కూడా మేము ఒకటే ఎంఫసైజ్ చేసామండి, ఒక మినిమం బేసిక్ ఎమ్యూనిటీస్, బేసిక్ ఫెసిలిటీస్ మీరు ఇవ్వకుండా అక్కడ ఇక్కడ మమ్మల్ని తోసేస్తున్నారు. తినడానికి తిండి ఉండదు, పడుకోవడానికి ఒక డ్యూటీ డాక్టర్ రూమ్ ఉండదు. ఇవన్నీ లేకుండా ఒక మేల్ డాక్టర్కి అసాల్ట్ జరుగుతుంది. ఫీమేల్ డాక్టర్ అయితే అతి కిరాతకంగా దే ఆర్ బిహేవింగ్ అండి. నాట్ ఓన్లీ ఫీమేల్ డాక్టర్స్ అండి, ఈవెన్ ద నర్సింగ్ స్టాఫ్,
అందుకని వాళ్ళందరూ వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే దే ఆర్ ఆల్సో ఫేసింగ్ ఇట్ ఆన్ ఎ డైలీ బేసిస్. 24/7 డ్యూటీలో ఉండేటప్పుడు ఆన్ ఎ డైలీ బేసిస్ ఎవ్రీ మినిట్ బై సెకండ్ దే ఆర్ ఫేసింగ్ డేంజర్. అండ్ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, నేను ఇక్కడ ఇంత దూరంగా మేమందరం వచ్చి పని చేయడానికి వచ్చాం. కానీ మా పేరెంట్స్ రోజు మాకు కాల్ చేసి ఒకటే అడుగుతున్నారు, అమ్మ నువ్వు సేఫ్గా ఉన్నావా లేదా. ప్రతి ఒక్క ఫీమేల్ డాక్టర్ వాళ్ళ పేరెంట్కి ఇదే భయం ఉన్నదండి గుండెల్లో అని. మేము ఇంత బాగా చదివించుకున్నాం, కంటి పాపలా నిన్ను చూసుకున్నాం, కానీ ఇంత దూరం నేను పంపించాం, నీ సేఫ్టీ కోసం మాకు భయం వేస్తుంది. సో అదే ఒక్కటే విన్నపం అండి. ఒకే 3 డిమాండ్స్, ఫైనల్ 3 డిమాండ్స్. ఒకటే ఏంటంటే సెంటర్ నుంచి మాకు సపోర్ట్ కావాలండి. మేము చేస్తున్న ప్రొటెస్ట్కి మాకు సపోర్ట్ కావాలి. సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది అది ఇంప్లిమెంట్ అవ్వాలి. సొసైటీ అండ్ గవర్నమెంట్ అథారిటీస్ మీరు సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ డోంట్ ట్రై టు స్టాప్ అస్ బికాస్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ అవర్ సెల్స్ అండ్ ఆల్సో ఫర్ ది పీపుల్ ఆఫ్ ద కంట్రీ. జై భారత్. నేను సొసైటీకి కూడా ఒకటే చెప్పాలనుకుంటున్నానండి, మీ ప్రాణాన్ని కాపాడడానికి మేము దివారాత్రులు 24/7 వితౌట్ స్లీప్, వితౌట్ ఫుడ్, వితౌట్ ఎనీ ప్రాపర్ ప్రొటెక్షన్ వీఆర్ డూయింగ్ ద వర్క్స్ అండి. యాజ్ ఎ ఫీమేల్ డాక్టర్ ఐ ఆమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద సొసైటీ మెంబర్స్, ప్లీజ్ హెల్ప్ అస్ బికాస్ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సేక్. మీకోసం మేము కష్టపడుతున్నామండి. ఈ టైంలో, ఈ కష్టంలో మీరు మాకు సపోర్ట్ చేయాలని మేము మనసారా కోరుకుంటాం. నన్ను ఒక కూతురులా చూసుకోండి, నన్ను ఒక ఫీమేల్గా చూసుకోండి, నన్ను ఒక సిస్టర్లా చూసుకోండి, కానీ మాకు దయచేసి సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే వీ నీడ్ యువర్ సపోర్ట్ అట్ దిస్ మూమెంట్. థ్యాంక్ యూ. Save the saviors. Save the saviors. We want justice. We want justice. Save the saviors. Save the saviors. We want justice. I want justice. We want justice. We want justice. I want justice. You want justice. Nation want justice. Save the saviors.